ఇండో చైనీస్ స్టైల్ సోయా మంచూరియన్ అదే అండి మిల్ మేకర్తో మంచూరియా. మిల్ మేకర్ని ఎప్పుడు రైస్లో లేదా కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక స్నాక్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అండ్ ప్రోటీన్స్. ఫస్ట్ అయితే మిల్ మేకర్ని వేడి వాటర్లో ఒక 5 minutes అలా ఉంచేసిన తర్వాత వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మ్యారినేషన్ కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, అలాగే కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకి మిల్ మేకర్ మంచూరియన్ అనేది క్రిస్పీగా వస్తుంది. అలా మ్యారినేట్ చేసుకున్న మంచూరియన్ని ఇప్పుడు మనమైతే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మంచూరియా ప్రాసెస్ చూద్దాము. మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయి, లేదంటే నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్ అయినా యూస్ చేయొచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక్క ఉల్లిగడ్డని అలాగే 2-3 పచ్చిమిర్చీలని సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ క్యాప్సికమ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే క్యాప్సికమ్ ఒక్కటి వేసాను. క్యాప్సికమ్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ సాస్, టొమాటో సాస్, వెనిగర్, సోయా సాస్ ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఆ వెజిటేబుల్స్ బాగా మగ్గిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు అయిన తర్వాత మనమైతే కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసుకొని అది కూడా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా దగ్గరికి తీసుకొని మనం ఫ్రై చేసుకున్న మంచూరియా వేసుకొని ఒక్క 5 minutes టాస్ చేసుకుంటే యమ్మీగా మంచూరియా అయితే రెడీ అయిపోతుంది.